గేమ్ చేంజర్ మీ పాన్ ఇండియా మార్కెట్స్‌లోకి ఫస్ట్ టైమ్ ఎంటర్ అవ్వబోతున్నారు. బట్ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఏమన్నారంటే, శంకర్ గారు, దిల్ రాజు గారు 2 ఎగ్జాక్ట్‌లీ అపోజిట్ పర్సనాలిటీస్. శంకర్ గారు ఒక పాటకే కోట్లు కోట్లు ఖర్చు పెడతారు. డబ్బులు మంచినీళ్ళలా ఖర్చు పెట్టేస్తారని ఒక పేరు. దిల్ రాజు గారు అనే ఒక ఫిల్మ్ మేకర్ చాలా కాషియస్‌గా ఎంత ఖర్చు పెట్టాలి, దీనికి ఎంత చాలా లెక్కలేసి కొలతలతో ఒక సినిమా తీస్తారు. బట్ ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్ ఫిల్మ్ మేకర్స్. చాలామంది అప్పట్లో ఏమన్నారంటే, దిల్ రాజు గారు ఏ ట్రెండ్‌కైనా ముందుండాలని కోరుకుంటారు. బట్ పాన్ ఇండియా సినిమాల్లో కొంచెం వెనకబడ్డారు కాబట్టి ఇమ్మీడియేట్‌గా ఈ సినిమా కొంచెం కాంప్రమైజ్ అయ్యి సినిమా తెరకెక్కిచ్చారు. ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ చేశారని చెప్పి అన్నారు. దానికేం సో చెప్తారు? నేను పాన్ ఇండియా సినిమా చెయ్యాలనే ఎగ్జైట్మెంట్తో నేను శంకర్ గారి సినిమా చేయట్లేదు. ఓకే. సో ఆ రోజు శంకర్ గారు నేను ఇండియన్ 2 అనుకున్నాం. ఏదో నాకు ఇలాంటి అదర్ లాజిస్టిక్స్ రావడం వల్ల నేను ప్రాజెక్టులో నుంచి బయటకు వచ్చాను చెప్పి. ఓకే. తర్వాత వారికి అక్కడ ఇండియన్ 2 మధ్యలో బ్రేక్ వచ్చింది. మళ్ళీ కమల్ హాసన్ గారు అదర్ మూవీ చేశారు. అప్పుడు శంకర్ గారు ద్వారా నాకు మేనేజర్ ద్వారా వచ్చింది. ఒక కథ ఉంది, రాజు గారికి చెప్పుదామని. నేను కథ విన్నాను ఫస్ట్ వెళ్ళి. రామ్ చరణ్ లేరు, ఎవరు లేరు. ఓకే. 45 మినిట్స్ నాకు నరేషన్ ఇచ్చారు. ఇలా నచ్చింది నాకు. రైట్ సార్, ఎవరు అనుకుంటున్నారు అని అనుకుంటే, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు అంటారు. లేదు సార్, ఈ కథకి పవన్ కళ్యాణ్ గారు కాదు, రామ్ చరణ్కు బాగుంటుంది. నేను రామ్ చరణ్ అప్పుడు RRR షూట్లో ఉన్నాడు. ఓకే. రామ్ చరణ్ దగ్గరికి వెళ్ళిపోయి RFCకి ఇట్లా శంకర్ గారు లైన్ చెప్పారు, బాగుంది చరణ్, విను, చాలా బాగుంటుందని. వాళ్ళిద్దరికీ అప్పుడు మళ్ళీ పాండమిక్ ఫోన్లో కథ చెప్పించేశాను. నేను చరణ్ పక్కనే కూర్చున్నాను. ఫోన్లో విన్న తర్వాత మళ్ళీ చరణ్ గారు నేను డిస్కస్ చేసుకొని మళ్ళీ నేను శంకర్ గారికి చెప్పి, చరణ్ గారికి నచ్చింది సార్, ఈజ్ ఓవర్, ప్రాజెక్ట్ లాక్. ఓకే. అట్లా ప్రాజెక్ట్ లాక్ అయింది. అప్పటికి RRR రిలీజ్ కాలా, ఓకే. అండర్ ప్రొడక్షన్లో ఉంది. బట్ క్రేజీ ప్రాజెక్ట్. అవును. సో అట్లా శంకర్ గారు, రామ్ చరణ్ గారితో నేను సినిమా లాక్ చేశాను. అది నా 50th ఫిలిం అయింది. ఓకే. నా బ్యానర్కు 50th ఫిలిం అయింది. సో అన్నీ నాకు సెట్ అయ్యాయి. రైట్, ఇప్పుడు ఈ సినిమాని ఆయన గురించి తెలుసు. ఒక్కొక్క పాటకి 10 కోట్లు, ఇప్పటికి 12 కోట్లు అట్లా పెట్టి 5 పాటల్ని 5 రకాలుగా షూట్ కంప్లీట్ చేశాను. ఓకే. ఎంత అయిందండి ఇప్పటికి? సో సినిమానా 70%. ఓకే. సో నేను శంకర్ గారి మైండ్ సెట్ను స్టడీ చేసుకొని ఎలా వెళ్ళాలి అని స్టార్ట్ చేసి వెళ్ళాం. సడన్గా ఇండియన్ 2 వచ్చింది. ఓకే. ఆగిపోయింది వాళ్ళకు ప్రాబ్లం వల్ల. విక్రమ్ రిలీజ్ అయ్యి ఇండియన్ 2 వచ్చింది. మళ్ళీ మాకు సమస్య. ఇప్పుడు శంకర్ గారు అది ఇది 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ చరణ్ గారు నేను కూర్చొని, సార్ మీరేంటి, మాకు అర్థం చేసుకుంటాం, మీ ఇండియన్ 2 పరిస్థితి ఎలా చేద్దాం, ఇది ఎలా చేద్దాం అంటే నాకు డేట్లు వేసేసారు. అదో 10 రోజులు, ఏదో 10 రోజులు. సార్ అసలు మాకు తెలిసిన దిల్ రాజు అయితే ఒక డైరెక్టర్ని రెండు ప్రాజెక్టులు మీద కూర్చోబెట్టడం అనేది ఇంపాసిబుల్ అసలు. ఎందుకంటే మీకు తెలుసు అది హ్యూమన్లీ ఇంపాసిబుల్ అని మీకు తెలుసు. పెద్ద భారీ సినిమాలు. అందుకే ఆయన ఏం చేశాడు, 10 days 10 days చేస్తున్నాడు. అదర్ 5 days 5 days మళ్ళీ హోంవర్క్. దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఇదేమేమి వర్క్ చేయాలి, అది ఎప్పటిదో ప్రాజెక్టు స్క్రిప్ట్ రెడీ, ఇది ఎప్పటిదో ప్రాజెక్టు స్క్రిప్ట్ రెడీ. ఆ టీం వేరు, ఈ టీం వేరు. అసలు అలా స్విచ్ అవ్వడం ఈజీ అంటారా? ఈజీ. ఒక సినిమా నుంచి ఒక సినిమాకి ఏముంటుంది, గ్యాప్ ఉంది కదా. ఇప్పుడు అక్కడ షూటింగ్ బిగిన్ చేసి నెక్స్ట్ డే వస్తే ఇప్పుడు ఏంటి ఇక్కడ. అందుకే చాలా ప్లాన్డ్గా ఏం చేసామంటే సాంగ్స్, యాక్షన్ ఫినిష్ చేసుకుంటున్నాం మేము. ఓకే. టాకీ ఒక 2 ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అవి అయిపోయి టాకీ అయిపోయింది. ఇంకా కొంచెం టాకీ హోల్డ్ చేసాం. ఓకే. ఇప్పుడు అక్కడ జూన్ కల్లా కమల్ హాసన్ గారు పోర్షన్ ఫినిష్ చేసేసి జూలై నుంచి మేము టాకీకి వెళ్తాం. ఓకే. సో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో టోటల్ సినిమా ఫినిష్ చేయడానికి ప్లాన్ చేస్తాం. ఓకే. అంటే ఈ టైంలో కూడా కొంతమంది ఇక్కడ ఏమని మాట్లాడేవారు అంటే, దిల్ రాజు గారికి శంకర్ గారికి వచ్చిన ఇష్యూస్ వల్లే ఆయన టేప్ వెళ్ళిపోయాడని. ఇక్కడ తమిళ్లో ఏమో అక్కడ ఏదో ఆయన పొలిటికల్ రీజన్స్ వల్ల అది స్టార్ట్ చేయాల్సి వచ్చిందని అక్కడ రకరకాలుగా మాట్లాడారు. అదే అండి, ఎవరికి తెలియదు కదా, లోపల ఏముందని ఎవరికేం తెలుసు. అవును సార్. గేమ్ చేంజర్. ఇప్పుడు శంకర్ గారు ఏంటంటే సోషల్ సినిమాలకి, ఆ హార్డ్ హిట్టింగ్ మెసేజ్లకి ఆయన పెట్టింది పేరు. బట్ మధ్యలో ఆయన ఏంటంటే VFX సినిమాల వైపు మళ్ళారు. మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చినాయి. ఆయనకి రోబో హిట్ అయింది, ఫ్లాపులు కూడా చూశారు. బట్ ఏంటంటే 90sలో ఉన్న శంకర్ అనేవాడికి తిరుగులేదు, అది మనం అందరూ ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు గేమ్ చేంజర్ అనే సినిమా ఆ 90sలో శంకర్కి మ్యాచ్ అవుతుంది అంటారు? ఎగ్జాక్ట్లీ అదే. ఓకే. సో అదే తీసుకున్నాడు. నాకు నచ్చటానికి కూడా కారణం అదే. ఓకే. శంకర్ గారు నాకు చెప్పినప్పుడు VFX సినిమాల నుంచి బయటకు వచ్చి ప్రజెంట్ కాంటెంపరీ, ప్రజెంట్ మన సొసైటీలో ఉన్నది తీసుకొని రెడీ చేశాడు. దీనికి ప్రాపర్ రివెంజ్, ప్రాపర్ కమర్షియల్, పాటలు, యాక్షను,
ప్యాక్డ్గా ఉంటుంది. ఒక వన్ డే సీఎం లాంటి యూనిక్ కాన్సెప్ట్ ఏదైనా ఉండబోతుందా ఇందులో? సోషల్ ఇష్యూ ఉంది, నేను అది రివీల్ చేయలేను. సోషల్ ఇష్యూ ఉంది, ఓకే. ఇష్యూ ఉంటుంది.